క్రైస్తవ్యము అంటే హాస్పిటల్ కాదు, రోగులను బాగు చేయడానికి కాదు. చర్చ్ అంటే ఒక హాస్పిటల్, అవునా అండి? కాదంటారా? కాదు. దేవుడు వైద్యుడు. అయితే నీ రోగములను కట్టువాడు ఆయనే, నీ బాధలు తీసివాడు ఆయనే. కానీ చర్చిని ఏం చేయొద్దు, మనం హాస్పిటల్ని చేయొద్దు. చాలా చర్చెస్ లో జరుగుతున్న విషయాలు దేనికోసం వస్తున్నారు? రోగాలను బాగు చేసుకోవడానికి. కానీ దేనికోసం మనం దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే చీకటి బ్రతుకును వెలుగుగా మార్చుకోవడానికి. హల్లెలూయా. పాపము బ్రతుకుని నిజమైన సత్యమైన జీవము కలిగిన మార్గములోకి నడిపించడానికి మందిరానికి రావాలి. ఈరోజు ఈ బోధ దేనికి, ఈ వాక్యము దేనికి, ఈ శక్తివంతమైన వర్తమానము దేనికి అంటే నీ బ్రతుకును మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, వెలుగులోకి మనలందరినీ నడిపించు వాక్యమును మనం బోధించుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు మీతో చెప్తున్నానండి, ఈ బోధ మనందరి కోసం. నేను చెప్తున్నాను, ఈ వాక్యము నా కోసం కూడా చెప్తున్నా నేనే, కానీ దేవుడే మాట్లాడువాడు. చెప్తున్నా నేనైనా ఆ మాటలను నేనేం చేయాలా? గైకొనాలి.